ఓకే. అంటే ఈ టెస్ట్ చేసినప్పుడు కూడా అదంతా తెలుస్తుందా? అంటే లైక్ పైప్ సన్నగా ఉంది లేకపోతే అనాటామిక్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టు పైప్ సన్నగా ఉందా, కిడ్నీ పొజిషన్ ఎలా ఉంది, హార్షూ కిడ్నీ ఉందా లేదా, ఇది మనకు స్కాన్స్లో తెలిసిపోతుంది. ఓకే. బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఛానల్లో ప్రాబ్లం, కిడ్నీ లోపల ఫిల్టర్స్లో ప్రాబ్లం, స్పెసిఫిక్ డిఫెక్ట్స్ ఉంటే అది అంత ఈజీగా మనకు తెలియదు. దానికోసం స్పెషల్గా టెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ హింట్ వస్తుంది ఆ స్టోన్ తీసుకొని స్టోన్ అనాలిసిస్ చేయడం. స్టోన్ని టెస్ట్ చేస్తే దాని లోపల కెమికల్ ఏముంది మనకు తెలిసిపోతుంది. ఇంకా ఫర్దర్గా మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు అండ్ అకార్డింగ్లీ మనకేం డౌట్స్ వస్తాయి స్టోన్ టెస్ట్ బట్టి చూసి, మెటబాలిక్ ప్యానెల్ టెస్ట్ బట్టి చూసి స్పెసిఫిక్గా ఇంకా డీటెయిల్డ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎంత ఏజ్ ఫ్యాక్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది? మోస్ట్లీ యంగ్ పాపులేషన్లో కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వస్తాయి. మేబీ 20 to 40 ఇయర్ ఏజ్ గ్రూప్లో మోస్ట్ కామన్. ఓకే. చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటారు? చిన్నపిల్లల్లో కూడా చూస్తాము. చిన్నపిల్లల్లో యూజువల్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. ఒక కండిషన్ ఉంది సిస్టిన్యూరియా. సిస్టిన్యూరియా వల్ల చాలా పిల్లల్లో సిస్టిన్ స్టోన్స్ ఉంటుంది. ఓకే. అండ్ రెగ్యులర్గా వింటుంటాము పాలకూర తింటే కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయని, నిజమేనా? పాలకూరలో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎవరికి కిడ్నీ స్టోన్స్ ఉంటే, రిస్క్ ఉంటే కొంచెం పాలకూర తక్కువ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి బెనిఫిషియల్. రైట్. అండ్ యాజ్ యూ మెన్షన్డ్ వాటర్ ప్లేస్ మేజర్ రోల్ కిడ్నీ స్టోన్స్ వాష్అవుట్ చేసుకోవడానికి. అండ్ జ్యూసెస్ తాగమని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి కైండ్ ఆఫ్ జ్యూసెస్ తాగడం బెటర్ అంటారు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో? కిడ్నీ స్టోన్స్ ఉంటే మోస్ట్లీ ఒక ఎయిమ్ ఉంటుంది, యూరిన్ పిహెచ్కి ఆల్కలైన్ చేయడం ఆర్ యూరిన్ అసిడిటీకి న్యూట్రలైజ్ చేయడం. సో వన్ ఇంపార్టెంట్ డయటరీ కంపోనెంట్ వుడ్ బి సైట్రస్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. లెమన్ వాటర్, ఆరెంజ్ జ్యూస్, మోసంబీ జ్యూస్ ఆర్ ద ఫ్రూట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో మీరు ఈ కిడ్నీ స్టోన్ సమస్యలో ఏదైనా కాంప్లికేటెడ్ కేస్ కానీ చూసారా? లైక్ ఈ కైండ్ ఆఫ్ కాజ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్ వస్తుంది అనుకోలేను అలాంటిది? ఎస్, సిస్టిన్యూరియా వల్ల చూసాము సిస్టీన్ స్టోన్స్, హైపరాక్సల్యూరియా వల్ల కూడా చూసాము కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, ఇంకా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా చూసాము, ఇంకా డ్రగ్ కంటైనింగ్ స్టోన్స్ నేను ఫస్ట్ చెప్పాను కదా, కొన్ని మెడిసిన్స్తో పాటు కూడా ఎస్పెషల్లీ హెచ్ఐవి పేషెంట్స్ ఇండినావిర్ అని ఒక మెడిసిన్ వాడతారు. ఇండినావిర్ వల్ల కూడా కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్స్ అవుతాయి. ఓకే.